హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ యువర్స్. నా పేరు వంశీ. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా వీడియోస్ని చూస్తూ కొత్తగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే ఇలా చేయండి. మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ మార్క్లో ఉంటుంది. అక్కడ కానీ మీరు క్లిక్ చేశారంటే సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేశాను. మీ లేటెస్ట్ అప్డేట్స్ మా మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే మాత్రం ఇక్కడ టీమ్ వ్యూవర్స్ అని మీద మీరు క్లిక్ చేశారు అంటే సరిపోతుంది. ఇక్కడ ఈ పేజ్కి తీసుకొచ్చింది. ఇక్కడ మీకు బెల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ ఇచ్చారంటే సరిపోతుంది. నేను కొత్త లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చిన మీ మెయిల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు విషయానికి వస్తే నేను బ్యాన్ యాప్స్ అంటే ఇవి ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ అనేవి ఉన్నాయి, కొన్ని యాప్స్ అనేవి ప్లేస్టోర్లో అవైలబుల్లో లేదు. అయినా అన్ని లింకులు ఈ 5 యాప్స్ యొక్క లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింకులు 1 by 1 ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇవి ఫస్ట్ యాప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్, అంటే మీకు సీక్రెట్గా వీడియో రికార్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఈ యాప్ అనేది యూజ్ చేస్తుంది. దయచేసి ఇది మిస్యూజ్ చేయకండి. ఓకేనా. ఇది మీకు మంచికి అనేది నేను యాక్చువల్గా చెప్తున్నానండి. ఓకేనా. మీరు మంచికే యూజ్ చేయండి, చెడుకి యూజ్ చేయొద్దు. ఓకేనా. ఇక్కడ మీరు ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్లో ఇచ్చేసుకోవచ్చు. టైం కావాలంటే టైం ఇచ్చుకోవచ్చు. డ్యూరేషన్ కావాలంటే డ్యూరేషన్ ఇచ్చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరానా ఫ్రంట్ కెమెరానా ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీకు రెడ్ మార్కులు ఇప్పటికిప్పుడే మీరు రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రెడ్ మార్కులు అని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది సైలెంట్ మోడ్లో పడిపోతుంది. ఆటోమేటిక్గా వీడియో అనేది రికార్డ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఫింగ్. ఈ యాప్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మన వైఫైని ఎవరైనా వాడుతూ ఉన్నారంటే ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేసి ఉన్నాయి, ఎవరైనా మనకు తెలియకుండా మొబైల్లో మన వైఫై అనేది వాడుతూ ఉంటారు, అంటే మన వైఫై రూటర్ అనేది వాడుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కానీ ఓపెన్ చేశారంటే దీనికి ఎటువంటి రూట్ అనేది అవసరం లేదు. ఓపెన్ చేశారంటే ఎవరెవరు ఏ డివైస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి మొత్తం అని చెప్పి చూపించేస్తాయి. వాళ్ళకి మనము డిస్కనెక్ట్ అనేది చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ వాయిస్ రికార్డర్. అంటే ఇది ఎలా అంటే మీకు వాయిస్ని రికార్డ్ చేస్తుంది సీక్రెట్గా, అంటే వాళ్ళకి తెలియకుండా మీ వాయిస్ని రికార్డ్ చేస్తుంది, వాళ్ళ వాయిస్ని అనేది రికార్డ్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు రెడ్ మార్క్లో కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసి మినిమైజ్ చేయాలి. దీన్ని బ్యాక్ కానీ వెళ్తే ఇది సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మినిమైజ్ చేయాలి. మినిమైజ్ అంటే తెలుసు కదా, మినిమైజ్ అనేది చేస్తేనే ఇది వర్క్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి WUB, అంటే ఇది వాట్సాప్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హాయ్ దిస్ ఈజ్ వంశీ అని క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ అంటే ఇక్కడ ఎన్నిసార్లు అయినా ఇక్కడ నేను ఆ మెసేజ్ అనేది టైప్ చేసి పంపించవచ్చు. ఓన్లీ ఇది వాట్సాప్కి మాత్రమే. ఓకేనా. సెండ్ అని క్లిక్ చేసేగానే ఇక్కడ సెండ్ అనేది అయిపోతుంది. ఎక్కడో విధంగా చూపిస్తాను వాట్సాప్ అని. ఓకేనా. ఇక్కడ ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఇతనికి సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్ చేసి చూసారా ఎన్ని టైమ్స్ వచ్చింది, 100 టైమ్స్ అనేవి హాయ్ దిస్ ఈజ్ వంశీ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేసేయచ్చు. ఓకేనా. ఈ విధంగా మీరు సెండ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ యాప్ వచ్చేసి స్క్రీన్ రికార్డర్. ఇది మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు ఏదంటే అది ఓపెన్ చేస్తూ ఉంటారు, కానీ అది ఏం ఓపెన్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే నాగ్గా ఏం చేస్తారంటే మినిమైజ్ చేసి క్లోజ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ టాస్క్లు ఏవైతే వాళ్ళు ఓపెన్ చేశారో అవన్నీ వాళ్ళు క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ రికార్డ్ అని క్లిక్ చేసి వాళ్ళకి ఇచ్చేసారంటే వాళ్ళు ఏమేమి ఓపెన్ చేస్తున్నారు మన మొబైల్లో అని చెప్పేసి మనకి వీడియో అనేది తీసేసి మనకు ఫైల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్స్ అనేవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటే ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.